12 ఏప్రిల్ 2026 నుంచి 18 ఏప్రిల్ 2026 వరకు ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక శని మీనంలో ఉన్నారు, బుధుడు మీనంలో ఉన్నారు, కుజుడు మీనము, రవి మేషంలో ఉన్నారు, శుక్రుడు మేషంలో ఉన్నారు, తర్వాత గురుడు జమిని అంటే మనకి మిథునంలో ఉన్నారు, రాహు కుంభంలో ఉన్నారు, కేతువు సింహంలో ఉన్నారు. సో ఇవి మనకి ఓవరాల్ గా ఈ వారం ఉన్నటువంటి గ్రహాల ప్లేస్మెంట్స్. సో ఇక్కడ మీరు చార్ట్ లో చూసుకోవచ్చు. సో చార్ట్ లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఇవి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి అంటే ఏప్రిల్ 11 నుంచి బుధుడు తన రాశి మారి మేషంలోకి ప్రవేశిస్తున్నారు, మీనం నుంచి మేషంలోకి. తర్వాత ఏప్రిల్ 14 రవి మేషంలోంచి అంటే మేషంలోకి ప్రవేశిస్తున్నారు, బుధుడి దగ్గరికే వస్తున్నారు. రవి కూడా రవి బుధులు కలిసి ఉంటున్నారు మేషంలో. సో రవికి ఇది చాలా శక్తివంతమైన స్థానం. దీనివల్ల కొన్ని రాసుల వారికి ఉత్సాహం, కొత్త ప్రారంభాల సూచనలు కనిపిస్తాయి. చంద్రుని సంచారం ఈ వారం మకరం, కుంభం, మీనం, మేషం మీదుగా 4 రాసుల మీదుగా సాగుతుంది. అయితే ఈ వారం మొత్తంగా చూస్తే పని ఒత్తిడి, చిన్న ఆరోగ్య సమస్యలు, షార్ట్ జర్నీస్ పెరగడం లాంటి కొంతమందికి అనుభవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణం తగ్గించుకోవడం మంచిది. కాన్సన్ట్రేషన్ తో పని చేయాలి. ఈ వారం ఎక్కువగా గ్రహాల పరిస్థితులు కొంచెం నెగిటివ్ గా ఉన్నాయి కాబట్టి అంటే ఓవరాల్ గా అన్ని రాశుల వాళ్ళకి. తులారాశి వారికి ఈ వారం తులారాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఎందుకంటే ఇక్కడ తులారాశి వారికి చూసినట్లయితే చంద్రుడు మకర, కుంభ, మీన, మేషాల మీదుగా అంటే చతుర్థం, పంచమం, షష్టమం, అష్టమం లోకి వెళ్తున్నారు. సో సప్తమంలో కూడా అంటే సప్తమం అనేది ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ పంచమం కూడా వస్తుంది కాబట్టి. అండ్ పంచమంలోకి అంటే తులారాశి వారికి చూసినట్లయితే కనుక పంచమంలోకి రాహువు, చంద్రుడు. తులా నుంచి మీనం వరకు కంప్లీట్ వీడియో, లాంగ్ వీడియో పంచామృతం ఛానల్లో ఉంది, చూడగలరు.